ప్రజలకు నాణ్యమైన ప్రాపర్టీలను అందించేందుకు క్రెడాయ్ సభ్యులు పనిచేస్తున్నారని క్రెడాయ్ నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, నేషనల్ సెక్రటరీ రామ్ రెడ్డి తెలిపారు. కాకినాడ డిమార్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రెడాయ్ కాకినాడ చాప్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్రెడాయ్ కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ కమ్ముల విజయకృష్ణ, కార్యదర్శి టీవీ రమణారావు స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణ కుంభంతోనూ వేద మంత్రోచ్చరణల నడుమ అతిథులకు కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి ప్రెసిడెంట్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులు నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, నేషనల్ జనరల్ సెక్రటరీ రామ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యాలయం వివిధ విభాగాలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం క్రెడాయ్ ఎంసీ మీటింగ్ సరోవర్ పోర్టుకో హోటల్లో జరిగింది. కార్యక్రమానికి క్రెడాయ్ కాకినాడ చాప్టర్ సెక్రటరీ రమణారావు స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ విజయకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రామ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజా శ్రీనివాస్, స్టేట్ ప్రెసిడెంట్ రమణారావు, సెక్రటరీ శ్రీనివాసరావు, ట్రెజరర్ రాజశేఖరరావు, వైస్ ప్రెసిడెంట్ రాయుడులు పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో పాల్గొన్న అతిథులకు క్రెడాయ్ సభ్యులు మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రెడాయ్ రాష్ట్ర వ్యాప్తంగా 20 శాఖలు కలిగి ఉందని, దానిలో 6 శాఖలు సొంత భవనాలు కలిగి ఉన్నాయని, నేడు 7వదిగా కాకినాడ శాఖను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ నెక్కండి శ్రీనివాస్, నాయకులు బలరాం, చంద్రశేఖర్, ప్రసన్న, రాంబాబు, పురం మాణిక్యాలరావు సభ్యులు పాల్గొన్నారు. సమస్యలను వివరించడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి మనకి సంబంధించిన సమస్యల మీద చాలా అనుకూలంగా మనకి డెసిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రూపేణ మనకి 3 అమెండ్మెంట్స్ 3 జియోస్ ఇష్యూ చేశారు. జియో నెంబర్ 3 లేఅవుట్స్ సంబంధించింది, అట్లానే జియో నెంబర్ 4 బిల్డింగ్ బైలాస్ సంబంధించింది, అట్లనే జియో నెంబర్ 5 అనేది డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. ఈ 3 జియోస్ మనకి ఇష్యూ చేయడం జరిగింది. దాదాపు ఈ 5-6 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం సైడ్ నుంచి మనకి సంబంధించిన ఇష్యూస్ మీద ఇటువంటి అమెండ్మెంట్స్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఈ సందర్భంగా ఏంటంటే మన ఇప్పుడున్న ప్రభుత్వానికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎంఏడి మినిస్టర్ నారాయణ గారికి, అదేవిధంగా మనం ఎప్పుడైనా రిప్రజెంటేషన్ సంబంధించి మనం నారా లోకేష్ గారికి కూడా 2-3 సార్లు కలిసి వివరించడం జరిగింది. ఆయన కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మన సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంఏడి మినిస్టర్ గారికి ఆయన రిక్వెస్ట్ చేయడం, దాని మీద ఆయన స్పందించి మన సమస్యలు చాలా వరకు పరిష్కరించారు. సో వారందరికీ కూడా మన క్రెడాయ్ ఏపీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.